ఎలా అయినా కావ్య ప్రెగ్నెంట్ కాకుండా అంటే తల్లి కాకుండా ఉండేలాగా చూడాలి అని, వచ్చిన ప్రెగ్నెన్సీని పోగొట్టాలి అనే ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఒకసారేమో కింద దిగి వెళ్తూ ఉండగా అక్కడ తనకి ఊహించని విధంగా కాలు జారిపోయే పరిస్థితి రావడంతో కావ్య కంగారు పడుతుంది. అలా కంగారు పడ్డటువంటి కావ్యని గబుక్కున అప్పు చేయి పట్టుకుని పక్కకు తీసుకొచ్చి, ఏంటక్క జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పని అంటుంది. నేను ఇందాక వెళ్ళేటప్పుడు ఇక్కడ నీళ్లు లేవే, కానీ ఇప్పుడు ఏంటో సడన్గా నీళ్ళు వచ్చినాయి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అంటుంది కావ్య. సరే జాగ్రత్త అని అంటే ఇక మిస్ అయిపోయింది అని అనుకుంటుంది రుద్రాణి. అలా 1-2 సార్లు అలానే జరిగేసరికి ఇక ఒక్కసారిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రాజు కూడా కావ్యతో చెప్తాడు. ఎక్కడికక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ మొత్తానికైతే 5th మంత్ వరకు వస్తారు. 5th మంత్ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి కావ్య ఒక రోజున పైనుంచి కిందికి దిగుతూ ఉంటుంది. అప్పుడే రుద్రానికి ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన రుద్రాణి మాట్లాడుతూ ఉండగా, ఏంటి విశేషాలు అని అనామిక అడుగుతుంది. ఓ నువ్వా, ఇంట్లో విశేషమే, కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పని అంటుంది. మరి ఇంత మంచి వార్త నాకు చెప్పలేదే అనగానే, ఓ నువ్వింత హ్యాపీగా ఫీల్ అవుతావని తెలియదు కదా అంటే, హ్యాపీగానా ఇంకేమన్నానా, ఇలాంటి టైంలోనే కదా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అంటే, ఏం ప్లాన్ చేయమంటావు, నా వంతు నేను ఇక్కడ చేస్తూనే ఉన్నా, ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు అంటే, అయితే ఇంకెందుకు ఆలస్యం, మెట్ల నుంచి దిగుతూ ఉంటే కనుక వెనక నుంచి తోసేయి, వదిలిపోతుంది అని చెప్పని అంటుంది. అంతేనంటావా అని రుద్రాణి అనేసరికి, అవును నువ్వు తోయి, లేదంటే కాళ్ళకేదో ఒకటి అడ్డం పడేలా ప్లాన్ చెయ్యి, అంతేకాని అది ప్రెగ్నెంట్ చక్కగా బిడ్డను కానీ తల్లి అయితే మాత్రం అస్సలు నా మనసు సంతోషంగా ఉండదు అని చెప్పి అనామిక అంటుంది. సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేసి రుద్రాణి, ఇది ఇప్పటికిప్పుడు వర్కౌట్ అయ్యే పని కాదు, మళ్ళా కావ్య పైనుంచి కిందికి దిగుతున్నప్పుడు చేయాల్సిన పని అని చెప్పి ఆలోచిస్తుంది. కరెక్ట్గా అనామిక ఫోన్ చేసేసరికి మెట్ల మీద దిగుతున్నటువంటి కావ్యను చూసిన రుద్రానికి, ఎస్ ఎగ్జాక్ట్గా ఇదే కరెక్ట్ ఆలోచన అని చెప్పని అనుకుని ఇక తర్వాత రోజు ఉదయాన్నే కావ్య ఉదయం లేచి కిందికి వచ్చే టైంకి అందరికీ కాఫీలు టీలు పెట్టి రుద్రాణి ఇస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నువ్వు వంటింట్లోకి వెళ్ళి కాఫీలు టీలు పెట్టివ్వడమా, అంతేకాకుండా ఈ కాఫీలు టీలు కావ్య కిందికి వచ్చేలోపే అందరికీ ఇచ్చేయడమా అని చెప్పని అంటారు. పర్వాలేదులే అన్నయ్య, ఏదో చెయ్యాలనిపించి చేశాను, రోజు ఎలాగూ చేయను కదా అని చెప్పంటుంది రుద్రాణి. ఇక ఈలోపు అందరూ కూడా కాఫీ టీ తాగుతూ ఉండగా పైనుంచి కావ్య దిగుతూ ఉంటుంది. అలా దిగుతున్నటువంటి కావ్య ఎప్పుడు పడిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది రుద్రాణి. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే కావ్య దిగేటటువంటి మెట్లకు ట్రాన్స్పరెంట్ అంటే చాలా థిన్గా ఉండేటటువంటి తీగను కట్టి పెడుతుంది. కావ్య దిగేటప్పుడు ఆ తీగ కావ్య కాలికో చీరకో దేనికి అడ్డుపడినా సరే కావ్య పడిపోతుంది అనమాట. అలా ప్లాన్ చేసి కట్టి పెడుతుంది. కానీ ఊహించని విధంగా కావ్య చక్కగా కిందికి దిగి ఒక్కో మెట్టు దిగుతూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, నాకు కూడా కాఫీ ఇస్తారా రుద్రాణి గారు అని చెప్పని అంటుంది. ఇస్తాను అని చెప్పి రుద్రాణి కాఫీ తీసుకొచ్చి కావ్య చేతికిచ్చి మెట్ల వంకే చూస్తూ ఉంటుంది. ఏంటత్తా మెట్ల వంక తెగ చూస్తున్నావు అంటాడు రాజ్. అబ్బే ఏం లేదు రాజ్, అందరూ వచ్చేసినట్టేగా, ఇంకెవరైనా రావాలా అని అనగానే, అంతా ఇక్కడే ఉన్నాగా నీ శుద్ధ సుపుత్ర రత్నంతో సహా అని చెప్పని అంటాడు. రాజ్ అలా మాట్లాడటం ఇప్పటి వరకు ఎప్పుడూ రుద్రాణి చూడలేదు. ఏమైంది రాజ్, ఎందుకలా అంటున్నావు అని చెప్పని రుద్రాణి అడిగేసరికి, అదే నువ్వు చెప్పిన ప్లాన్ని చెప్పినట్టుగా అమలు చేయటం వాడికి ఎలాగూ రాదు, ప్లాన్ చెప్పిన దానివైనా కరెక్ట్గా చెప్పాలి కదా, వాడికి కనిపించినట్టుగా ఉండే తీగ కట్టు అని చెప్తే వాడు కలర్ఫుల్గా ఉండే తీగ తీసుకొచ్చి అక్కడ కట్టాడు. అది కాస్త నా కంట్లో పడింది. ఎవరిని పడేయడానికి, కావ్యనా, కావ్య కడుపులో ఉన్న బిడ్డనా, ఎవరిని దూరం చేయాలని, ఎవరిని ఈ ప్రపంచంలో లేకుండా చేయాలని, ఎవరి జీవితాలతో ఆడుకోవాలని ఇలాంటి ప్లాన్లు చేస్తున్నారు అంటాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. చెప్పురా, ఎందుకు కట్టావా తీగ, మీ అమ్మ చెప్పిందా, ఏత్తా ఇది నీ ప్లానా లేక జైల్లో ఉన్న అనామిక ప్లానా అని చెప్పి అంటాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏముందిలే, మేము ఇంట్లో ఉన్నాము,
మా కదలికల్ని ఎవ్వరూ గమనించరు, గుర్తించరు. మేమెవరితో మాట్లాడినా చెల్లిపోతుంది. ఎవరితోటైనా ఎలాంటి ప్లాన్లు వేసినా సరే ఇక్కడ ఎవ్వరు మమ్మల్ని ఏమీ అనరు అని నువ్వనుకుంటున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఈ ఇంట్లో ప్రతి చోట మైక్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ నుంచి ఏం మాట్లాడినా, మీరే కాదు ఇంట్లో ఎవరేం మాట్లాడినా కన్ఫామ్గా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఎందుకు అలా పెట్టాల్సిన అవసరం వచ్చిందో తెలుసా? కేవలం మీ ఇద్దరి వల్ల, ఇదిగో ఈ ధాన్యలక్ష్మి పిన్ని వల్ల. మీరంతా కలిసి చేస్తున్న వెధవ ప్లాన్లని ఎలా అయినా సరే తిప్పికొట్టడానికి మేము అందరం కలిసి నిర్ణయించుకుని చేసిన పనిది. అందులోనే దొరికారు మీరిద్దరు. అనామికతో నువ్వు మాట్లాడటం, మెట్ల మంచి కావ్య దిగుతున్నప్పుడు నువ్వు ఆలోచించుకోవటం, ఇవన్నీ కూడా మాకు తెలిసిపోయాయి. అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూనే ఉన్నాం. ఫస్ట్లో నువ్వు వాటర్ పోసావే, ఆ వాటర్ పోసినప్పుడు అప్పుని ముందు అర్జెంటుగా వెళ్ళి కావ్య దగ్గర నిలబడి చుట్టూ సరౌండింగ్స్ చూసుకోమని చెప్పింది నేనే. మెట్ల మీద ఒకసారి కావ్య దిగుతున్నప్పుడు ఎలా అయినా సరే కిందికి తోసేద్దామని గబగబా కిందికి వచ్చినప్పుడు నీ ఫోన్ మోగి కట్ అయిపోయింది, గుర్తుందా అనగానే అవును ఏదో స్పామ్ కాల్ అనగానే అది స్పామ్ కాల్ కాదు, నిన్నెప్పటికప్పుడు గమనిస్తూ ఒక ప్రైవేట్ నెంబర్ తీసుకుని నీకు కాల్ చేసి నిన్ను డైవర్ట్ చేస్తోంది నేనే అని చెప్పి అంటాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. ఇక ఆ తర్వాత నువ్వు అనామికతో కలిసి ప్లాన్ చేసి నా భార్యను ఎలా అయినా మెట్ల మించి తోసేయాలనుకున్నావు కదా, అది అడ్డుకున్నది నేనే అని చెప్పేసేసి అనగానే ఇక ఒక్కసారిగా రుద్రానికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక కోపం వచ్చినటువంటి రాజ్ రుద్రాణి దగ్గరికి వెళ్ళి చెంప చెళ్ళు అనిపిస్తాడు. సారీ అత్త, పెద్దదానివని కూడా చూడకుండా నిన్ను బయట గెంటేసే ఆలోచన చేస్తున్నాను, దయచేసి ఏమీ అనుకోకు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఈ పనుల వల్ల రేపటి రోజున నా భార్యతో పాటు నా భార్య కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే నేను ఇలా చేయాల్సి వస్తుంది. దయచేసి పెద్దవాళ్ళంతా క్షమించండి అని చెప్పి రాజ్ రుద్రాణిని బయటికి నడు అని చెప్పి బయటకు గెంటేస్తాడు. దాంతో ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. అది కాదు రాజ్, దయచేసి అంటూ ఉంటుంది. నో వే, ఇప్పటి వరకు విన్నాను, ఇప్పటి వరకు పెద్దలు చెప్పిందే చేశాను. నిన్ను కూడా ఇంటి ఆడపడిచి హోదాలో ఊహించుకుంటూ ఒక రకంగా అక్కడ ఉంచి ఈ ఇంట్లో ఉండేలాగా చాలా వరకు నేను ప్రయత్నం చేశాను. కానీ నువ్వు దాన్ని నిలబెట్టుకోలేదు. ఈరోజు నా భార్యని బిడ్డని కూడా అంతం చేయడానికి నువ్వు బయట ఎక్కడో జైల్లో ఉన్న అనామికతో ప్లాన్ చేస్తున్నావంటే రేపు నా బిడ్డ పుట్టాక మాత్రం నా బిడ్డని బ్రతకనిస్తావని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి ఇక రాజ్ అంటూ ఉండేసరికి ఒక్కోసారిగా ఇక రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది. రుద్రాణితో పాటు రాహుల్ని కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమని చెప్పి రాజ్ చెప్తాడు. మరి ఈ విధంగా మొత్తానికి కావ్య కడుపులో ఉన్న బిడ్డతో సహా కావ్యను మెట్ల మెంచి తోసేసి చంపాలని ప్లాన్ చేసినటువంటి రుద్రానికి షాక్ ఇస్తాడు రాజ్. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.